హాయ్, దిస్ ఈజ్ చైతు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అయోధ్య. అండ్ అయోధ్యలో ఉన్నాను. అండ్ అయోధ్య నుంచి ఆగ్రా అయితే స్టార్ట్ అవ్వబోతున్నాను. ఇక్కడ నుంచి ఆగ్రా వచ్చేసి మనకి 480 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. నాకు ఇది చాలా లాంగ్ రైడ్ అవుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నాను. అయోధ్య రాముడిని కూడా సెకండ్ టైం అయితే దర్శనం చేసుకుందాం అనుకున్నాను, బట్ కుదరట్లేదు. ఎందుకంటే మనకి టెంపుల్ ఓపెన్ అయ్యేదేమో 6కి. మనం లోపలికి వెళ్ళామంటే 6కి నియర్లీ ఒక 3 hours అయితే పడుతుంది. అండ్ నేను వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను కాబట్టి మళ్ళీ సెకండ్ టైం అయితే దర్శనానికి అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఫైనల్లీ నేను కిందకైతే వచ్చేసాను నా రూమ్ నుంచి. అండ్ ఇది నేనంటూ ఉంటున్న హోటల్ అనమాట. హోటల్ నేమ్ వచ్చేసి సీతా సదన్. అండ్ రూమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. నేను వచ్చిన వాళ్ళకి ఇక్కడైతే సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ హోటల్ లొకేషన్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ చెక్ చేయండి. అండ్ మొత్తం అయితే సెటప్ అయితే అయిపోయింది. కోల్డ్ స్టార్ట్ అయితే చేశాను. మనం ఇప్పుడు అదంతా దిగాలి. చూసిర్రు కదా ఎంత ఎత్తుగా ఉందో. ఇది ఎక్కించి ఇదంతా సర్దుకున్నాము ఇద్దరం. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. చలో, ఆగ్రాకి మ్యాప్ అయితే పెట్టేశాను, చూసుకోవచ్చు. మనకి ఇక్కడ 6 hours 46 minutes అయితే చూపిస్తుంది. మనం ఆఫ్టర్నూన్ 12:34కి అయితే రీచ్ అవుతాము. కుదిరితే ఇవాళ ఈవినింగే తాజ్మహల్ చూడటానికి అయితే వెళ్తాను. రేపు మార్నింగ్ అయితే ఢిల్లీ అయితే వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను ఢిల్లీలో సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి బైక్ని. అండ్ మన బండి సస్పెన్షన్ కొంచెం లూజ్ అయితే ఉంది. చలో, లేట్ చేయకుండా ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ మన దాంట్లో ఫ్యూల్ రేంజ్ కూడా 187 అయితే చూపిస్తుంది. మనకి ఇక్కడ నో ఫ్యూల్ బ్రేక్స్, మనకి ఇంకెక్కడ ఫ్యూల్ ఆగాల్సిన అవసరం అయితే లేదు. చలో, మనమైతే స్టార్ట్ అయిపోదాం. మనం 300 మీటర్స్లో హైవే అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడ రైట్ అయితే తీసుకోవాలి. ఇది నేషనల్ హైవే 330. ఇప్పుడు మనం నేషనల్ హైవే 330లోకి అయితే ఎంటర్ అయ్యాం. మనకి ఎర్లీ మార్నింగ్ రైడ్లు అయితే చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడ ఉండదు రోడ్ల మీద. మనకి 8 దాటిందంటే ట్రాఫిక్ అనేది వస్తుంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు అందరూ తిరుగుతూనే ఉంటారు. మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాను. ఇటు సైడ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేసి. నేను ఎర్లీ మార్నింగ్ అయితే డైలీ డివోషనల్ సాంగ్స్ అయితే వింటాను. అది కూడా అయ్యప్ప స్వామి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అయ్యప్ప స్వామి పాటలే వింటాను ఎర్లీ మార్నింగ్ డైలీ. నార్మల్గా నేను లేచి అయితే 9ంటికి లేండి, 9-10ంటికి లేస్తాను నిద్ర. ఇవాళ అయితే రైడ్ ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగే నిద్ర లేచాను. నేను నార్మల్గానే చాలా బద్ధకారిని. ఎంత బద్ధకారిని అంటే అలా పక్కన ఉన్న కప్పు తీసి ఇటు పెట్టలేను, అంత బద్ధకారిని. అసలు రోడ్డు చూడండి, చాలా బాగుంది. లైట్స్తో బ్రహ్మాండంగా ఉంది హైవే మాత్రం. అబ్బబ్బబ్బా, అసలు హైవే చూడండి వెలిగిపోతుంది. మనకి ఎక్కడ ట్రాఫిక్ లేదు కాబట్టి ఈజీగా 100 అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అదే మార్నింగ్ అడ్వాంటేజ్. త్వరగా మన గమ్యానికి అయితే చేరుకోవచ్చు. సన్ రైజ్ అవుతుంది, ప్రశాంతంగా ఉంది. అయినా చలి అయితే తగ్గలేదు, ఫుల్ చలిగాలిగా ఉంది.
ఎంత చలి అంటే చేతులు పట్టకపోతున్నాయి, నేను బైక్ డ్రైవ్ చేయలేకపోతున్నాను, అంత చలి పుడుతుంది. మనం నార్త్కి వెళ్ళే సైడ్ ఇంకా మొత్తం చలి, అండ్ అది కాక స్నో కూడా ఉంటుంది. మనం మనాలి, షిమ్లా అటు సైడ్ కూడా వెళ్తాం కాబట్టి ముందల అర్జెంటుగా వెళ్ళగానే ఢిల్లీలో స్వెటర్స్ అయితే తీసుకోవాలి. నేను స్వెటర్స్ అయితే తెచ్చుకోలేదు, ఎందుకంటే నాకు ఎక్స్ట్రా లగేజ్ ఉంటుంది అనేసి. ఇప్పటికే చాలా ఉంది లగేజ్, ఇంకా అందుకనేసి నేను తీసుకోలేదు. మనం అటు సైడ్ వెళ్ళిన తర్వాత, అంటే ఢిల్లీ సైడ్ దాటిన తర్వాత ఇంకా మొత్తం వెదర్ అంతా చాలా కోల్డ్గా ఉంటుంది కాబట్టి మనం మంచి స్వెటర్స్ అయితే తీసుకొని రైడ్ చేస్తాం. ఇంకా నేను రైడింగ్ జాకెట్ అయితే యూజ్ చేయను, ఎందుకంటే నేను వెళ్ళేది షిమ్లా, మనాలి అటు సైడ్. ఢిల్లీ క్రాస్ చేశానంటే ఒక్కసారి అచ్చా ఓకే అంకుల్, వెళ్తున్నా. చిన్న కాఫీ బ్రేక్ కోసం అయితే ఆగాను ఇప్పుడే. మన కాఫీ బ్రేక్ కూడా అయిపోయింది, ఇంకెక్కడ నో స్టాప్స్ అనమాట. ఓన్లీ ఫ్యూల్ స్టాపే ఆగుదామనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కొంచెం విజిబిలిటీ కనిపిస్తుంది, చాలా చల్లగా ఉంది క్లైమేట్ మాత్రం. ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, నో ట్రాఫిక్ ఇక్కడెక్కడ. చలి బాగుంది, ఎర్లీ మార్నింగ్ కదా. లైట్గా ఫాగ్ కూడా ఉంది, బట్ మనల్ని ఆ ఫాగ్ అయితే ఏం చేయలేదు. ఇక్కడ నుంచి 6 hours 17 minutes అయితే చూపిస్తుంది నాకు. అప్రాక్సిమేట్లీ 12:49కి అయితే రీచ్ అవుతాననేసి గూగుల్ చెప్తుంది. చూద్దాం మనమైతే ఎన్నింటికి రీచ్ అవుతాము. ఇక్కడ నుంచి మనకి లక్నో వచ్చేసి 110 kilometers ఉంది. మనం లక్నో అవుట్స్కట్స్ నుంచి అయితే వెళ్ళిపోతాం, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఫ్లైఓవర్ మీద నుంచి మనం లక్నోని క్రాస్ చేసుకొని వెళ్ళిపోతాము. ఇండియాలో ఫాగ్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ లైట్గా ఫాగ్ అయితే ఉంది రోడ్ల మీద. ట్రాఫిక్ అయితే జీరో ట్రాఫిక్, చలి చాలా ఉంది. పూరా ఇండియా 20 दिन नहीं और ये हिंदी थोड़ा आता उसको उनको मालूम थोड़ा अच्छा आता। हाँ पूरा इंडिया, हाँ यूट्यूब बना, यूट्यूब वीडियोस, हाँ वीडियो पता వెళ్దాం. ఇక్కడ ఆగితే వీళ్ళు చూడండి ఎవరో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు. వాటర్ కోసం అయితే ఆగాము షాప్ దగ్గర, తాత వాళ్ళు. अच्छा भैया ठीक है. వాళ్ళు నన్ను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు చేస్తున్నారు. నువ్వేంటి చూడటానికి చిన్నపిల్లలాగా ఉన్నావు, నీకు డబ్బులు ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఇవన్నీ క్వశ్చన్లు అయితే వేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇటు సైడు అంత నాలెడ్జ్ అంటే చదువుకున్న వాళ్ళు అయితే కొంచెం తక్కువగానే ఉంటారు. ఇంత ఎండ వస్తున్నా సరే చలి మామూలుగా లేదు, వణుకు వస్తుంది నాకు. బండి నడుపుతుంటే 60 మీద వెళ్తున్నా.
సక్సెస్ఫుల్లీ మనం 100 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్స్లో లక్నో అయితే వస్తుంది. మనం లక్నోలోకి ఎంటర్ అవ్వకుండా మనం అవుట్స్కట్స్లో నుంచి అయితే వెళ్ళిపోతాము. అసలు మొత్తం హైవేనే, ఎక్కడ ప్యాత్ హోల్స్ కానీ ఎదురు రావటం కానీ పక్కకు రావటం కానీ ఎక్కడా లేదు. మొత్తం సరుసుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. అండ్ చూడండి చాలా బాగుంది ఇటు సైడ్ మొత్తం మనకి చెట్లతో నేచర్ చాలా బాగుంది. ఇటు చల్లగా, క్లైమేట్ మాత్రం చాలా కూల్ వెదర్. క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది. పీస్ఫుల్ రైడ్ అయితే జరుగుతుంది ఇప్పుడు నాకు. మొత్తం నేషనల్ హైవేనే, స్ట్రైట్ మొత్తం ఒకటే హైవే, ఎటు టర్నింగ్స్ తిరిగే పని లేదు. నేను డైరెక్ట్గా మ్యాప్ అయితే రూమ్కి అయితే పెట్టేశాను. అండ్ నేను రూమ్కి అయితే ఎగ్జాక్ట్గా 2కి రీచ్ అవుతానని చెప్పి చూపిస్తుంది గూగుల్. అంటే కొంచెం సేపు ఆగానులేండి చలి పుడుతుంటే. ఇందాక వచ్చేసి 1 చూపించింది, అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక 1 అవర్ ఇంక్రీజ్ అయింది. దారిలో చలి పుడుతుందనేసి సన్ వచ్చింది, నాకైతే ఆగాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. నేను మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాను. 5కి స్టార్ట్ అయ్యి జస్ట్ నేను వచ్చింది 100 కిలోమీటర్సే. అంటే చిన్నగా ఆగుతా, మొత్తం నేచర్ని చూసుకుంటా, ఇక్కడ ఉన్న అందాలన్నిటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటా వచ్చాను. మన దాంట్లో ఫ్యూల్ వచ్చేసి 78 చూపిస్తుంది. మనం ఎక్కడైనా ఫ్యూల్ స్టాప్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడెక్కడైనా పవర్ దొరుకుతుందో లేదో చూడాలి. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ అయితే వచ్చింది మనకి, చూద్దాం ఇక్కడ పవర్ దొరుకుతుందో లేదో. పవర్ దొరకకపోతే మళ్ళీ అటు వేరే బంక్ ట్రై చేయాలి. ఇక్కడెక్కడ పవర్ అయితే లేదు. మనకి ఎక్కడ పడితే అక్కడ పవర్ అవైలబిలిటీ అయితే ఉండదు. ఎక్కడో రేరుగా దొరుకుతూ ఉంటుంది మనకి పవరు. మనకి కార్ అతను చూడండి 2 సైడ్స్ మిర్రర్స్ అయితే క్లోజ్ చేసుకొని డ్రైవ్ చేస్తున్నారు. ఈ సైడ్ మిర్రర్ క్లోజ్లోనే ఉంది, అండ్ ఆ సైడ్ మిర్రర్ కూడా క్లోజ్లోనే ఉంది. మరి దేంట్లో చూసి డ్రైవ్ చేస్తున్నాడో తెలియట్లేదు. ఎటు పడితే అటు ఫోన్ ఇస్తున్నాడు. 90కి 100కి అయితే తగ్గట్లేదు. మిర్రర్స్ మాత్రం చెక్ చేసుకోవట్లేదు. వెనకాల ఏమొస్తున్నాయి ఏంటని మనం తప్పకుండా అయితే చెక్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడు వెళ్ళకండి. ఎవడో తెలియని వాళ్ళు ఉన్నాడు జఫగాడు. మనం చెప్దామన్నా కూడా హిందీ రాదు నాకు, ఆత చేత తప్ప. సైగ చేద్దాం ఏమంటాడో. మిర్రర్స్ క్లోజ్ చేసావేంటి అనేసి అడుగుతాను, చూద్దాం ఏం ఆన్సర్ ఇస్తాడో. సైగ చేస్తా, సైగలతోనే అర్థం చేసుకుంటాడో లేదో చెక్ చేద్దాం. మిర్రర్స్ క్లోజ్, మిర్రర్స్ క్లోజ్ కియా, మిర్రర్స్ ఓపెన్. బ్యాగ్ చూసుకోకుండా మిర్రర్స్లో చెక్ చేసుకోకుండా అదేమనంటే నాకు ఒక అద్దంలో కనపడుతుంది అంటున్నాడు. చెత్తనా కొడుకు. ఇలాంటి వాళ్ళు చెప్పినా కూడా వినరు. ఇలాంటి వాళ్ళ వల్ల మనలాంటి వాళ్ళకి ఇదైతే ఉంటుంది.
చెత్త ఫీల్ ఎక్కడ దొరికాడో, సిగ్నల్స్ కూడా ఫాలో అవ్వట్లేదు. అదేమన్నంటే నాకు పై అద్దంలో కనిపిస్తుంది అని చెప్పి అంటున్నాడు. ఇలాంటి వాళ్ళని మనం ఇటు సైడే చూడొచ్చు, నార్త్ సైడ్ ఎక్కువగా. చిన్న గివ్ అవే అనౌన్స్మెంట్. నేను ఇప్పుడు ఒక కోడ్ అయితే చెప్తాను మీకు. సేమ్ అదే కోడ్ని నాకు ఎవరైతే కామెంట్ చేస్తారో అది కూడా ఫస్ట్ 3 మెంబర్స్కి గివ్ అవే. నేను లాస్ట్ వీడియోలో 2 మెంబర్స్కి ఇచ్చాను గివ్ అవే. ఈ వీడియోలో మాత్రం 3 మెంబర్స్కి ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒక కోడ్ చెప్తాను, ఆ కోడ్ని నాకు యాస్టీస్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అది కూడా ఫస్ట్ 3 మెంబర్స్కే ఇస్తాను. 3 మెంబర్స్కే. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 సేమ్ ప్రైజెస్. చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారో. అండ్ కోడ్ వచ్చేసి 9441. చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారో. అండ్ నేను విన్నర్స్ని ఇన్స్టాగ్రామ్లో అయితే అనౌన్స్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా మీరు ఫాలో చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. లక్నో అయితే రీచ్ అయ్యాం. చూడొచ్చు మొత్తం ఇది లక్నో అన్నమాట. అండ్ లక్నో అవుట్స్కట్స్ నుంచి మనం వెళ్ళిపోతాం ఆగ్రా సైడ్కి. లక్నోలోకి అయితే ఎంటర్ అవ్వము. పెద్ద పెద్ద బిల్డింగులతో చాలా బాగుంది. మొత్తం హైవేనే, కాకపోతే కొంచెం ట్రాఫిక్ ఉంది. అంటే సిటీలోకి వచ్చే దగ్గరికి కొంచెం ట్రాఫిక్ అయితే పెరుగుతుంది. చూడండి హాస్పిటల్, అసలు అపార్ట్మెంట్స్ కానీ మొత్తం చాలా బాగుంది. ఇటు అంతా ఈ సైడ్ అంతా డెవలప్డ్ స్టేట్స్ కాబట్టి ఇవన్నీ మనకి ఎటు చూసినా బాగుంటుంది. ఇటు ఇక్కడ ఏదో రివర్ అయితే ఉంది. చూడండి లక్నో అని పైన బోర్డు మీద మెన్షన్ కూడా చేశారు. మెర్సిడీస్ బెంజ్ షోరూమ్ అన్నమాట ఇది. దీంట్లో మనం కారు కొనాలంటే, మెర్సిడీస్ బెంజ్ షోరూమ్, దీంట్లో మనం కారు కొనాలంటే నియర్లీ మన 1 ఎకరం అమ్ముకోవాలి. అంత హెవీ కాస్ట్ అయితే ఉంటాయి. మొత్తం లారీలు, ఇటు సైడ్ ఇటు కొంచెం లారీలు ఎక్కువ ఉంటాయి మనకి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా లక్నో హైకోర్ట్. ఇది చూడండి చాలా పెద్దది. పెద్ద కోట ఉన్నట్టుంది. మనం ఢిల్లీ సైడ్ వస్తే ఇలాంటివి చూడొచ్చు. మంచి మంచి డిజైన్లతో అయితే ఇల్లు అండ్ భవనాలు అయితే కట్టి ఉంటారు. మనం మంచి మంచి ప్యాలెస్లు కూడా చూడొచ్చు. ఇటు సైడు రాజుల కాలాల నాటి ప్యాలెస్లు కూడా ఉంటాయి ఇటు.
ఇప్పుడు మనం నేషనల్ హైవే 731లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. ఎవరు తెగ పోలీస్ ఐరన్లు వేసుకొని వస్తున్నాడు వెనకమాల. ఎక్కడికి వెళ్ళాలి మేము? పోలీస్ ఐరన్లు వేసుకొని వస్తే ఇక్కడ ట్రాఫిక్ అంతా ఆగిపోయింది కదా. సైరన్ పెట్టించేయడం వేయటం సైరన్ని. ఏంటో వీళ్ళు. మనం ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం నేషనల్ హైవే 230 నుంచి 731లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పుడు మనం నేషనల్ హైవే 230లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ రోడ్లన్నీ గజిబిజిగా ఉన్నాయి. పెద్ద పెద్ద సిటీలు కదా. ఎక్కడైనా వాటర్ బ్రేక్ అయితే తీసుకుంటాను. బ్రేకులు తీసుకోకుండా వెళ్తే మాత్రం డిహైడ్రేట్ అయిపోతాం. వాటర్, కోకోనట్ వాటర్ ఇలాంటివి తాగుతూ ఉండాలి. లేదంటే అంతే అస్సామే. ఇక్కడైతే ఆగుదాం. మనం అక్కడ వాటర్ బాటిల్ తీసుకుందాం షాప్ దగ్గర. మనకి పైన బోర్డులో చూసినట్లయితే ఇంకా ఆగ్రా 321 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. నాకు అప్రాక్సిమేట్గా 3 hours 38 minutes అయితే చూపిస్తుంది. మొత్తం హైవేనే కాబట్టి మనకి ఫాస్ట్ రూట్ అనేది చూపిస్తుంది. మనం చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు. I love Lucknow. Wait. ఇక్కడ ఫ్యూల్ స్టాప్ అయితే చెక్ చేద్దాం. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అయోధ్య టు ఆగ్రా రైడ్లో. ఇక్కడ పవర్ ఉంటుందో లేదో చూడాలి. పవర్ లాస్ట్ అని చెప్పి చూపిస్తున్నాడు. మనకి ఇక్కడ పవర్ అయితే ఉంది. పవర్ కాదు, స్పీడ్. అటు తిరిగి అయితే రమ్మంటున్నాడు. అటు తిరిగేసి వెళ్దాం. అక్కడ ఒక్క దాంట్లోనే పవర్ ఉంది. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. అండ్ నా దాంట్లో 16 చూపిస్తుంది. చూద్దాం ఇక్కడ ఎంత పడుతుందో. स्पीड भैया, स्पीड फुल टैंक. మనకి 1445 రూపీస్ అయితే పట్టింది. అంటే నియర్లీ 14 లీటర్స్. ఇక్కడ పవర్ కూడా రేటు తక్కువే. మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ లక్నోలో అయితే అయిపోయింది. ఇంకెక్కడ స్టాప్ అయితే లేదు. నెక్స్ట్ కుదిరితే ఏమన్నా ఫుడ్ బ్రేక్ అయితే తీసుకుంటాను. ప్రజెంట్ అయితే ఏం ఆకలి అయితే ఏం లేదు. నియర్లీ ఒక పావు గంట పట్టింది అతను వాళ్ళందరికీ కొట్టి మళ్ళీ మనకి కొట్టేసరికి. మనం ఇప్పుడు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే మీదకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. 200 మీటర్స్లో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే అన్నమాట.
మనం ఇక్కడ రౌండ్ అయితే తీసుకోవాలి హైవే మీదకి వెళ్ళడానికి. మనకి మొత్తం ఇది రింగ్ రోడ్. రోడ్ అయితే చాలా బాగుంది, ఎటువంటి ట్రాఫిక్ లేదు, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. మనకి ఇటు సైడ్ స్ట్రీట్ లైట్స్ చూడండి, కొంచెం వెరైటీగా ఉన్నాయి, అంటే డిజైన్గా అరేంజ్ చేశారు. వెల్కమ్ టు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే. మొత్తం స్ట్రైట్ రోడ్డు, మనం అసలు ఎక్కడ బ్రేక్ అయితే వేసే పని లేదు. నా బైక్ మీద నియర్లీ ఒక 250 kgs వెయిట్ అయితే ఉంది. హిమాలయ వెయిట్ వచ్చేసి అరౌండ్ ఒక 176 kgs ఏమో. మనం ఇప్పుడు స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం ఈ రోడ్లో, ఎంత ఫాస్ట్ వెళ్తుంది లగేజీతో అని చెప్పి. వన్ 142, 143, 144. చూద్దాం 150 క్రాస్ అవుతుందో లేదో. వన్ 147, 48, 49, 150, 150. మనకి 150 అయితే క్రాస్ చేసింది. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ మోడ్లో అయితే చూసాము. ఇప్పుడు మనం మోడ్ అయితే చేంజ్ చేద్దాం, ఎకో మోడ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎకో మోడ్లో అయితే పెట్టాను, చూద్దాం ఇప్పుడు ఎలా పర్ఫామ్ అయితే చేస్తుందో, టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో. సెకండ్ గేర్ 81, థర్డ్ గేర్ 103, ఫోర్త్ గేర్ 132, ఫిఫ్త్ గేర్ 144, సిక్స్త్ గేర్ చూద్దాం. రెండింటికైతే ఏమి డిఫరెన్స్ అయితే లేదు. మనకి పర్ఫార్మెన్స్ మోడ్కి ఎకో మోడ్కి ఏం డిఫరెన్స్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ మోడ్లో వచ్చేసి 150 అయితే టచ్ అయింది, అది కూడా విత్ ప్యానియర్స్ మొత్తం లగేజ్. మేమైతే ఇద్దరం అయితే ఉన్నాము. అండ్ మనకి ఎకో మోడ్లో వచ్చేసి 151 అయితే టచ్ అయింది. జస్ట్ ఆ 1 డిఫరెన్స్ ఏముండదు. లగేజీతో అయితే 150 అయితే టచ్ చేశాను. వితౌట్ లగేజ్ ఎంత వెళ్తుందో తెలియదు మనకి. నేను ఎప్పుడు స్పీడ్ టెస్ట్ అయితే చేయలేదు, ఫస్ట్ టైం. అంటే స్ట్రైట్ హైవే ఉంది కాబట్టి చేశాను. మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేలో.
టోల్, మనకి బైక్ కూడా టోల్ గేట్ అయితే ఉంటుంది. ఫోన్పే ఆగ్రా అచ్చా ఉంటుంది. మనకి ఇక్కడ బైక్ టోల్ గేట్ కూడా ఉంది. ఫస్ట్ టైం నేను బైక్ టోల్ గేట్ చూస్తున్నాను. 338 రూపీస్ అయితే ఉంది. స్లిప్ ఏది? మనకి ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేలో మనకి బైక్కి కూడా టోల్ గేట్ ఉంటుంది. అండ్ 330 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నేను ఆగ్రా వరకు అయితే తీసుకున్నాను. అండ్ ఈ స్లిప్ని మనం జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. మనకి మధ్యలో టోల్ గేట్స్ అయితే వస్తూ ఉంటాయి, వాళ్ళు అడిగినప్పుడు అయితే చూపించాలి. ఇది వచ్చేసి మన సెకండ్ ఫ్యూల్ స్టాప్. ఇప్పుడు ఫ్యూల్ అయితే నా దాంట్లో లో చూపిస్తుంది. మన దాంట్లో ఫ్యూల్ 75 చూపిస్తుంది, అందుకే మళ్ళీ ఫ్యూల్ కోసం అయితే ఆగాను. ఇది వచ్చేసి మన సెకండ్ ఫ్యూల్ స్టాప్ అన్నమాట. కొంచెం ఫాస్ట్గా వస్తున్నాను, అందుకే పవర్ XP95 XP95 ఉంది ఇక్కడ లీటర్ వచ్చేసి 101, పవర్ డీజిల్ వచ్చేసి 88 రూపీస్. మన ఆంధ్రాలో కన్నా చాలా తక్కువ ఇక్కడ. ఫుల్ कर दो भैया. हाँ पावर है. हाँ अच्छा बस भाई. మనకి 1217 రూపీస్ అయితే పట్టింది. నియర్లీ 11 లీటర్స్, 11.99 లీటర్స్, అంటే నియర్లీ 12 లీటర్స్ అయితే పట్టింది. పేమెంట్ అయితే చేయాలి. 1218 1218 రూపీస్ అయితే పట్టింది. 12 లీటర్స్ 11.99 అంటే నియర్లీ 12 లీటర్స్. అకౌంట్ మార్చి కొట్టాను, దీంట్లో మనీ లేవని చూపిస్తుంది. మనం ఎప్పుడు మనీ ఒక దాంట్లో పెట్టుకోము, ఒకటి పని చేయకపోతే ఇంకోటి పని చేస్తుంది. అందుకే ఒక దాంట్లో మనీ అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. చలో మనమైతే స్టార్ట్ అయిపోదాం. మన సెకండ్ ఫ్యూల్ స్టాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన రేంజ్ వచ్చేసి 221 చూపిస్తుంది. అదేంటో కొన్ని చోట్ల 292 చూపిస్తుంది, ఇంకొన్ని చోట్ల 250 చూపిస్తుంది, 221 ఇట్లా మారుతూ ఉంటుంది. అదేంటో ఒక పర్ఫెక్ట్ నెంబర్ మీద అయితే ఉండదు. మళ్ళీ మనం ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడి నుంచి 104 కిలోమీటర్స్ ఉంది మనకి ఆగ్రా. నియర్లీ 1 hour 23 minutes అయితే చూపిస్తుంది గూగుల్. మనకి రైడర్స్కి అయితే ఇది బెస్ట్ రోడ్ అనమాట. అసలు ఎక్కడ బ్రేక్ కొట్టే పనే లేదు. రైడర్స్ ఈ రూట్కి వస్తే చాలా ఇష్టపడతారు. ఈ రూట్ని చాలా బాగుంది. ఈ రూట్ ఎక్కడ చిన్న ప్యాచ్ హోల్ లేదు. అండ్ ఈజీగా నేనైతే 130 వెళ్తున్నాను. ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్నగా వెళ్తున్నాను. ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ మనం ఆగ్రా రీచ్ అయినాక మొత్తం ఒకటే స్ట్రైట్ రోడ్డు. ఇక్కడి నుంచి నాకు ఆగ్రా వచ్చేసి 276 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆ మ్యాప్లో చూడండి 449 అయితే చూపిస్తుంది.
యాక్చువల్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:40 అనమాట. నేను నియర్లీ ఒక 5 hours లేట్ చేసుకుంటా అయితే వచ్చాను. ఎందుకంటే మనం రైడింగ్ చేస్తున్నామంటే అంతే, ఇంకా బండి వేసుకొని మనం వెళ్ళిపోవటమేనా. రైడింగ్ అంటే అది కాదండి. మనం రైడింగ్ అంటే ఆ ప్లేస్ని, ఆ నేచర్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ, ఆ ప్లేస్ గురించి తెలుసుకొని, అసలు ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అని ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటా రైడ్ చేయడమే రైడర్ లక్షణం. ఫాస్ట్గా కుక్క పరిగెత్తినట్టు ఎవడైనా పరిగెత్తుతారు, కానీ అలా కాదు. చుట్టూ చూసుకుంటా ప్రశాంతంగా రైడ్ని అయితే ఆరామ్సే వెళ్ళిపోవాలి. మనం ఫస్ట్ టోల్గేట్ దగ్గర తీసుకున్న స్లిప్ అయితే పోయింది. అందుకే ఇప్పుడు నేను మొబైల్లో ఫొటోస్ అయితే చూపిస్తున్నాను వాళ్ళకి. ఆ స్లిప్ లేకపోతే మనల్ని ఆగ్రాలోకి ఎంటర్ అయితే చేయరు. తప్పనిసరిగా మనకు ఆ స్లిప్ అయితే ఉండాలి. నేనైతే పోగొట్టుకున్నాను. ఇదిగోండి, నేను వీడియోలో స్లిప్ అయితే చూపించాను వాళ్ళకి. వాళ్ళైతే నన్ను ఇప్పుడు అలౌ చేస్తున్నారు అటు సైడ్కి. ఆ స్లిప్ లేకపోతే మనల్ని అయితే అలౌ చేయరు. మీరెవరు ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఆ స్లిప్ అయితే పోగొట్టుకోవద్దు. నేనైతే ఫాస్ట్లో వచ్చేసరికి పోయింది. అండ్ నా దగ్గర వీడియోలో ఉండటం వల్ల సేవ్ అయ్యాను. లేదంటే మళ్ళీ ఎక్స్ట్రా 330 రూపీస్ అయితే ఇక్కడ పే చేయాలి. మీరెవరు అలాంటి తప్పులు అయితే చేయొద్దు. నేను వీడియో ఉన్నదాన్ని ధైర్యంతో ఇంకా వదిలేశాను దాన్ని. మనకి ఇక్కడి నుంచి జస్ట్ ఒక 29 kilometers ఉంది మన రూమ్కి. మనం ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే టోల్గేట్ కూడా దాటేసాం, సెకండ్ టోల్గేట్. ఫైనల్లీ మనం ఆగ్రాలోకి అయితే అడుగు పెడుతున్నాం. చూడొచ్చు మనకి బోర్డు, ఆగ్రా ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇంకా జస్ట్ 13 minutesలో అయితే రూమ్కి అయితే రీచ్ అవుతాను. ప్రశాంతంగా ఉంది. రూమ్ వస్తుంది అని తలుచుకుంటుంటేనే ఇప్పుడు పడ్డ కష్టం అంతా పోతుంది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను. అండ్ నైట్ ఫుడ్ అయితే తెచ్చుకుందాం బయట. నేను ఫుడ్ అయితే ఏం తినలేదు, నైట్ తెచ్చుకుంటాను ఒకేసారి. ప్రజెంట్ అయితే ఆకలి అయితే ఏం లేదు. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవి తింటాను ఈవినింగ్కి. డిన్నర్కి మనం బయటికి వెళ్ళి ఎక్కడైనా తినేద్దాం. అక్కడ యూటర్న్ తీసుకోవాలి మళ్ళీ. అక్కడ ఏ షాప్స్ కనిపిస్తున్నాయి ఆ షాప్స్ దగ్గర ఆగేసి వెళ్తాను. టీ తాగాలి, టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి. తలకాయ తెగ నొస్తుంది. ఇక్కడ ఆపుతున్నాను. ఇక్కడ టీ షాప్ దగ్గర అయితే ఆగుదాం. అమ్మయ్యా, ఆగ్రా. ఇటు మొత్తం సిటీలోకి ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. చాలా పెద్ద సిటీ. మనకి బయట నుంచే ఇట్లా ఉంటే లోపల ఇంకా చాలా పెద్దది ఉంటుంది. నేను ఎప్పుడు రాలేదు కదా, చూద్దాం. నైట్ కుదిరితే నైట్ సిటీలో కొంచెం తిరుగుతాను, లేదంటే రేపు మార్నింగే. ఇంకా ఎక్కడ పోయింది. మనం వచ్చే స్పీడ్కి ఇది ఊడిపోయింది ఫాగ్ లైట్. ఇవి కొత్తవి తీసుకోవాలి. యాక్చువల్గా ఈ ఒక్కరోజు ఉంటుందేమో అనుకున్నాను, రేపు ఢిల్లీ వెళ్ళిన దాకా. బట్ ఈరోజు కూడా ఉండలేదు, ఇది ఊడిపోయింది. చేసేది ఏం లేదు, చిన్నగా రూమ్ దగ్గరికి వెళ్తే రూమ్ దగ్గర పార్క్ అయితే చేస్తాను బండిని. అండ్ తాజ్మహల్కి కూడా ర్యాపిడోలో వెళ్తాను. ఇక్కడ నుంచి నా రూమ్ 11 minutes ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోతాను. అండ్ ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాను 11 hours రైడ్ చేసిన తర్వాత. ఇది వచ్చేసి మన రూము. నాకు ఇది వచ్చేసి అరౌండ్ 1600 పడింది. మేము ఇద్దరం ఉంటున్నాం కాబట్టి విత్ బ్రేక్ఫాస్ట్తో కలిపి. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ అన్నమాట. ఓకే, పర్లేదు అని చెప్పుకోవచ్చు. చీకటిగా ఉంది, ఒక్క నిమిషం లైట్ వేద్దాం. ఇది వచ్చేసి మన బాత్రూము. పర్లేదు, రూమ్ బాగానే ఉంది.
అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. అయిపోయింది నా పని ఇంతటితో. అండ్ రేపు మార్నింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ రెస్ట్ అయితే తీసుకుంటున్నాను.